చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సిఐ సదస్సును ఇక్కడ తీసుకొచ్చి పెట్టబోయారు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? మీరు ఒక ఇన్వెస్టర్ గా మీరు ఇక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రంగయ్య. నేను ఉమెనోవా ఆగ్రో సంస్థలో ఒక ప్రమోటర్ ని. ఇది ఉమెనోవా ఐఎన్సి USA కి ఒక సబ్సిడరీ కంపెనీ. మేము ఇండియాలో గతంలో కూడా ఇన్వెస్ట్ చేశాము. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నాము. మీరు అన్నట్టు ఈ సిఐ సదస్సు నిజంగానే ప్రతిష్టాత్మకంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే శ్రద్ధ తీసుకొని చాలా మంది ఇన్వెస్టర్స్ మొబిలైజ్ చేసింది. ఇక్కడ అంత మంచి రిసోర్సెస్ కూడా ఉన్నాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో నేను ఒక MOU చేసుకున్నాము. మేము ప్రపంచంలోనే అతి పెద్ద బయో ఇంజనీరింగ్ యూనిట్ ఒకటి నెలకొల్పాలనుకుంటున్నాము. 1440 కోట్లు ఇన్వెస్ట్ చేసేసి నెక్స్ట్ 5 years లో ఒక 7,000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నామండి. వెంటనే వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిజంగా మాకు మంచి ల్యాండ్ తర్వాత ఈ పర్మిషన్స్ తొందరగా ఇస్తే మేము 18 నెలల్లో యూనిట్ పూర్తి చేసేసి దీన్ని ప్రొడక్షన్ లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నామండి. నిజంగానే ఇది సిఐ సదస్సు నిన్న నాతో పాటు ఇంకొక 28 మంది కూడా సంతకాలు చేశారు. 2,80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క రోజులో రావడం అనేది చిన్న విషయం కాదండి. అది నిజంగా మాకు కూడా చాలా స్ఫూర్తినిస్తోంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మేము ఆంధ్రప్రదేశ్ కి ఆ ప్రగతిలో భాగస్వాములు అయినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము. చాలా సంతోషమైన విషయం అండి. విశాఖపట్నంలోనే ఇన్వెస్ట్మెంట్ మీరు చేయడానికి గల కారణం ఏంటి సార్? అదేం కాదండి, ఈ విశాఖపట్నానికి ప్రత్యేకత గురించి కాదు. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక గ్రోయింగ్ మార్కెట్. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఒక పెద్ద సెక్టార్. నెక్స్ట్ 10 years లో ఇదే ఫుడ్ సెక్టారే ఒక 5 to 6 trillion ఎకానమీ అవబోతుందండి. దాంట్లో ఫుడ్ బయోటెక్నాలజీస్ మళ్ళీ ఇంకా ఇన్నోవేషన్. వైజాగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ వనరులు ఉన్నాయి, తర్వాత వాతావరణం బాగుంటుంది, ఎక్స్పోర్ట్స్ కి చేయడానికి అతిపెద్ద వనరులు ఉన్నాయండి, పోర్ట్ ఉంది, తర్వాత సో ఈ అంబియన్స్ లైఫ్ కూడా రీసెంట్లీ ఇండియాలోనే ఇది బెస్ట్ రేటెడ్ ఉమెన్ కి సేఫ్టీకి బెస్ట్ రేటెడ్ సిటీగా వచ్చింది. సో సిటీ చూస్తుంటే కూడా చాలా క్లీన్ సిటీ అండి. సో లైక్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్ వి హావ్ చూసెన్ వైజాగ్. థింగ్ ఇస్ మేము గ్లోబల్ ఇన్వెస్టర్స్ సో చూస్ చేసుకుంటుంటాము. ఇండియాలో ఎక్కడ చేయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, దట్స్ ఇట్. అంతేగాని దానికి ఒక ప్రత్యేకత అంటూ ఏం లేదండి. బట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ సుపీరియర్ ambient environment here.